ఈ బుధుడికి పూజ చేస్తే హోమం చేస్తే మంచి బుద్ధిని ప్రసాదిస్తారు. ఐదవ వారు బృహస్పతి. ఈ బృహస్పతి గ్రహానికి పూజా హోమాలు గనక చేస్తే సంతానాన్ని ఎల్లప్పుడూ కూడా కాపాడుతూ ఉంటారు. ఆరవ అయిన శుక్రుడికి పూజ హోమాది కార్యక్రమాలు చేస్తే దంపతుల మధ్య అన్యోన్యతను పెంపొందిస్తూ ఉంటాడు ఎప్పటికీ. ఏడవ వాడు శనైశ్చరుడు. ఈయన గురించి తెలియంది కాదు. ఈ శనైశ్చరుడికి పూజ చేస్తే హోమం చేస్తే అపమృత్యు దోషాలన్నీ కూడా తీసేసి ఆయుష్నిస్తాడు. ఎనిమిదవ ఆయన రాహు. ఈ రాహుకి పూజ చేస్తే హోమం చేస్తే కళ్లకు సంబంధించినటువంటి బాధలన్నీ కూడా దూరం చేస్తాడు. తొమ్మిదవ ఆయన కేతువు. ఈ కేతువుకి పూజ చేస్తే హోమం చేస్తే మంచి జ్ఞానాన్ని, విచక్షణా జ్ఞానాన్ని, ఏది మంచి ఏది చెడు అనేటువంటి విచక్షణా జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. కాబట్టి ఆ యొక్క నవగ్రహాలను మంచిగా నమస్కారం చేసుకుని ఆ నవగ్రహాలకు సంబంధించినటువంటి మూలమంత్రాలు చెబుతూ ఉంటాము. స్వాహాకారం వినిపించిన వెంటనే ఆ యొక్క నవగ్రహాలకు హోమం చేయవలసిందిగా ప్రార్థన. ఈ నవగ్రహ హోమం అయిన తర్వాత పూర్ణాహుతి కార్యక్రమం కూడా ఉన్నది. కాబట్టి అందరూ కూడా నవగ్రహాల యొక్క మంత్రాన్ని వింటూ స్వాహాకారం చేస్తూ ఉండండి. ఓం ఆ సత్యేన రజసా వర్తమానో నివేశయన్ అమృతం వర్తించ రంగరేణ సవితారథేన దేవో యాతి భువనాని పశ్యన్ స్వాహా ఆప్యాయ స్ఫురమేదుతే విశ్వదస్సోమవృష్ణియం భవరాజస్య సంగతే స్వాహా బోర్ధాదివ కగద్పద పృథివ్యాయం అపాగుం రేతాగుం నిర్మతి స్వాహా బుద్ధ్యస్వాగ్నే ప్రతిజాగృత్యేన మిష్టాభోర్తే సకం హృదయథామరించ పునః కృణ్వగ్రస్వా వితరంజవాన మన్వాతాగో సేత్వయతంతమేదగ్ధ స్వాహా అధయదర్యోరః ధ్యుమద్విభాతికృమర్జనేషు యద్దీదజత్సవధర్త ప్రదారగస్వాసద్రవిణంతే జిత్రగ్ధ స్వాహా శుక్రంతే అన్యద్య దదంతే అన్యద్విషరూపే అహనేద్యోరివాసి విశ్వాహివాయ అవసిస్వధావో భద్రాతే పూడన్నహరాతిరస్తు స్వాహా అగ్నిరగ్నిభిస్కరక్షన్నస్తవతు సూర్యః శృంగాదో వాక్రపాపశ్రిధ స్వాహా కయానశ్చిత్రాభవతో తే సదా వృతస్సఖా కయా సతిష్ఠయా వృతా స్వాహా వేదం రమన్న వేద భేజో ప్రియా భేజదే సముజుతి విరదాయథా స్వాహా. అయ్యా అందరూ మీ చేతిలో, మీ దగ్గర ఏదైనా మిగిలిన ద్రవ్యం ఉంటే అది చేతిలో పట్టుకోండి. ఏవి లేకపోతే పుష్పాలు పట్టుకోండి. చెప్పండి. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమో నమః. రవిం సోమం కుజం సౌమ్యం గురుం శుక్రం శనైశ్చరం రాహుకేతుంచ సతతం నమామి గ్రహనాయకం స్వాహా. భాస్కరాయ విద్మహే మహద్గతికరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాత్ స్వాహా. అయ్యా నెయ్యి మాత్రమే వేస్తూ ఉండండి. ప్రాయశ్చిత్త హోమము ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి హోమ ద్రవ్యం ఇంకెవరు వేయకండి. కేవలం ఆద్య స్వాహాకారం మాత్రమే చేస్తూ ఉండండి. ఆంజనేయ స్వామికి నమస్కారం చేసుకోండి. ఓం మర్కటేశ మహోత్సాహ సర్వగ్రహ వినాశక శత్రు సంహర ఆరక్ష శ్రియం దాపనమే ప్రభో. ఓం యస్తే మన్యోపి ధర్మత్వసారిగత పుష్యత విక్రమానజక సాఖ్యామదా సమార్జన్వజాయుతాదః కృయేణ దాదాదః కృతా స్వాహా. మన్యరేవాదేవ మన్యురోదావరుణాదాదవేద మన్యం విషయేలదే మానసేర్యా పాయో మన్యోతమసారదోషా స్వాహా. మన్యోతమతస్తవీయాంతమసాయుధా వికహితద్రోణో అమిత్రః వృత్రః తస్యాత విశ్వావసోన్యాభరాత్మన్న స్వాహా. మన్యో విభోర్జోజాత్వయంభోర్భామో ధిమానిసాః విశ్వదర్శనస్సహరిస్సః భారస్మాత్ స్వరపుతరాదధే స్వాహా. స్మితవక్రత్వాత్ విజస్య ప్రదేతః తన్వా మన్యోకృతుచ్చైలాహం స్వాతనోర్బలదేయః యమేహి స్వాహా. అస్యపమే కిరణాత్మదేన సహరే విశ్వధాయః మన్యో వజ్రన్నభివారామ వృత్సహణావదస్యో నృతమో ధ్యాపే స్వాహా. భవామేధా వృత్రాణి జంఘనామ భూరి
जुहोमिते धरणं मध्वाक्रमुभा उपां सुप्रथमापि भावस्वा नीर्णः सौरे हूतयेधि हत्वाय शत्रून् विभजस्व वेद ओजो मिमानो विमृधो नदस्व स्वाहाभिमातिमग्नेरुदन् उग्रं देवादो नन्वारुद्रे वशे वधन्मयदेकदत्वं स्वाहा बहो नाम समन्यमीलितो विषं विषंयधये संशयाधि अकृतरत्वया यजा वयन्त्युमन्तं घोतं विजयाय कृण्महे स्वाहा सकरेन्द्रयमानव प्रभो ओस्माकं मन्योऽधिपा भवेह प्रियन्ते राम सहरे गृणे मद विद्मानमत्संयत आपबोध स्वाहा अभोत्यादः जावज्रसायकसः बिभर्ष्य विभूत उत्तरम् कृत्वा नो मन्योदः मेध्येधि महाधनस्य पुरोहोत संसृज स्वाहा दृष्टं धनमभनो समाकृतमस्मभ्यं दत्तां वरुणश्च मन्यः प्रियन्दधाना हृदयेषु शत्रवः पराजितासो निलयन्तां स्वाहा धन्वना जिञ्जयेम धन्वना तीव्रा समदो जयेम धनशत्रोरपकामं कृणोति धन्वना सर्वः प्रतिशो जयेम स्वाहा जनेयान विद्महे वारपुत्राय धीमहि तन्नो हनुमान् प्रचोदयात् स्वाहा ॐ भू स्वाहा भुव स्वाहा ॐ शुभ स्वाहा ॐ भूर्भुव शुभ स्वाहा ప్రజాపతయ ఇదం నమః. ఇక కూర్చున్న వాళ్ళందరూ కూడా అటువైపు అంటే గణపతికి అభిముఖంగా నిలబడాలి. వెళ్ళి ఇటు తూర్పు ముఖం చేసి నిలబడాలి. అందరూ అటువైపే వెళ్ళండి. అందరూ చెప్పండి. ఈ పీఠాలన్నీ కూడా పక్కకు వేసేసి అందరూ కూడా ద్రవ్యాన్ని అక్కడే వదిలేసి అటు పక్కన నిల్చోండి. చిన్న బ్రేక్ లైవ్ వస్తుంది అందరినీ కవర్ చేస్తారు. నాకు చెప్పలేదు తెలుసు నాకు కెరియర్ నాకు చెప్తే పొద్దున అందరూ ముఖ్య నమస్కారం. స్వామి మీరు ఒక పాట పాడమని లైవ్ నా వాళ్ళు అన్ని ఇది అయిపోతుంది పాట అయ్యా మీరు ఒక్కసారి అయ్యా ముట్టుకోండి స్వామి ఏం నాకు లైవ్ వస్తుంది పర్వాలేదు. ఏంది లైవ్ వస్తుంది ఓళ్ళు అయిపోతుంది మొత్తం ఓళ్ళ ఎన్ని నిమిషాలు గణపతి తాను నేను ఓల్డ్ నేను డైలీ కవర్ చేస్తాను టెంపుల్ అన్ని టెంపుల్స్ పోతుంది. కన్నడ టెంపుల్ వేద పాఠశాల శంకర మఠం నాకు చెప్పలేదు. నా పక్కనే ఉంటారు. లైవ్ వస్తుంది పోనీ ఈరోజు ఉదయం నుండి మన కాలనీలో మంచి కార్యక్రమానికి ఈ యొక్క గణపతి అసోసియేషన్ వారు పూనుకున్నారు. చాలా మంచి కార్యక్రమం. ఇప్పుడున్న వైరల్ సీజన్లో ఇలాంటి కార్యక్రమాలు చేస్తే మనందరికీ ఆయురారోగ్యాలు అంటే ప్రస్తుత పరిస్థితులలో అంటే ఎక్కువ సీజన్లలో అంటే ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఇలాంటి కార్యక్రమాల వలన అలాంటివి మన దగ్గర ఉన్న దరిదాపుల్లోకి రావు, అవన్నీ పారిపోతాయి. అదేవిధంగా మన కాలనీలో ఉన్న దుష్ట శక్తులు కావచ్చు, మన ఇండ్లలో ఉన్న దుష్ట శక్తులు కావచ్చు, మన మనసులో ఏమైనా వేరే ఏమైనా ఉన్నా కానీ ఇలాంటి కార్యక్రమాల వలన అన్నీ ఎగిరిపోతాయి. అంటే ఆ యొక్క హోమంలో మనం ద్రవ్యాలు వేస్తాం. చాలా దాంట్లో ఉన్నాయి, చాలా ద్రవ్యాలు ఉంటాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. చెప్పుకుంటూ పోతే చాలా సమయం పడుతుంది. అది ఆ యొక్క ద్రవ్యాల వలన ఈ యొక్క దాంట్లో వేస్తే మనం హోమకుండంలో
ఆ యొక్క పొగ అంటే ఆ ధూపం వలన మనకు మన లోపలికి శరీరంలోకి వెళ్ళి మన యొక్క లోపల ఉన్న అన్ని అంటే మంచిగా ఉన్న అంటే లోపల ఉన్న ఏమన్నా అవి ఉంటే కూడా మనకు మంచిగా అవుతుంది. అంటే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాము. ఈ చుట్టుపక్కల కూడా పరిసర ప్రాంతాలలో కూడా ఈ యొక్క హోమం చేయడం వలన చాలా మంచి జరుగుతుంది. మంచి కార్యక్రమానికి చక్కటి కార్యక్రమానికి పూనుకున్నారు మన కాలనీ అసోసియేషన్ వాళ్ళు. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. पूर्वोक्तविशेषविशिष्टायां सुपरिधौ श्री परमेश्वरमुद्दिश्य श्री परमेश्वर प्रीत्यर्थं అయ్యా అందరూ చెప్పండి. ఏతతు లక్ష్మీ గణపతి వరసిద్ధి వినాయక హోమ సాద్గుణ్యార్థం హోమ సఫలీకృత సిద్ధ్యర్థం పూర్ణాహుతిం భోష్యామి. పూర్ణాహుతి ద్రవ్యాధిష్టాన దేవతాభ్యో నమః. సర్వోపచార పూజార్థే నమస్కారాన్ సమర్పయామి. ఓం ద్వాదశగ్రహేదేనాధ్యేన సృజంబోరయత్వా ఏకం ద్వే త్రీణి చత్వారి పంచ షడ్ సప్త అష్టౌ నవ దశ ఏకాదశ ద్వాదశ. ఓం సప్తతే అగ్నే సమిధ సప్తయజ్ఞా సప్తర్షయః సప్తధామ ప్రియాణి సప్తహోత్ర సప్తధాత్వయంతి సప్తయోనీరావృణస్వాధృతేన స్వాహా. అయ్యా అందరూ నమస్కారం చేస్తూ చెప్పండి. అగ్నయే వైశ్వానరాయ ఇదం నమః. ఓం పూర్ణాహుతిముత్తమాం జుహోతి సర్వం వై పూర్ణాహుతిః సర్వమేవాప్నోతి అథో ఇయం వై పూర్ణాహుతిః అస్యామేవ ప్రతిష్ఠతి స్వాహా. యజ్ఞేశ్వర భగవాన్ కి గజానన భగవాన్ కి. అయ్యా చప్పుడు రావట్లేదు, అలసిపోయిందా ఏంది? మంత్రం చెప్పింది మేము, అలసిపోవాల్సింది మేము. గట్టిగా రావాలి, మైక్ అవసరమే లేదు. బోల్ గజానన భగవాన్ కి గజానన భగవాన్ కి. ఏకాచమే తిస్రశ్చమే పంచదమే సప్తదమే నవదమే ఏకాదశతమే త్రయోదశతమే పంచదశతమే సప్తదశతమే నవదశతమే ఏకవింశతిష్టమే త్రయోవింశతిష్టమే పంచవింశతిష్టమే సప్తవింశతిష్టమే నవవింశతిష్టమే ఏకత్రివింశతిష్టమే త్రయస్త్రివింశతిష్టమే చతుస్రష్టమే అష్టౌచమే ద్వాదశతమే షోడశతమే వింశతిష్టమే చతుర్వింశతిష్టమే అష్టావింశతిష్టమే ద్వాత్రివింశతిష్టమే షట్త్రివింశతిష్టమే చత్వారివింశతిష్టమే చతుశ్చత్వారివింశతిష్టమే అష్టాదత్వారివింశతిష్టమే ద్వాదశ్చ ప్రథమశ్చాపితశ్చ క్రతుశ్చోష్టమోష్టాంత్యాయశ్చాంతిశ్చ భువనశ్చ భువనశ్చాధిపతిశ్చ స్వాహా. విష్ణుభ్యామిదం నమః. గుమ్మడికాయ ఇక్కడికి హలో ఓం యా ఫలనిర్యా ఫలా పుష్పాయా పుష్పిణీ బృహస్పతి ప్రసూతాస్తానో మంత్రబ్రహ్మదః. ఇక్కడ వాళ్ళు అక్కడ కొబ్బరికాయ కొట్టేసేయండి. కొబ్బరికాయలు ఎక్కడ పెట్టారు? నమస్తేనా ఏందైనా ఎక్కడ ఉన్నా కనిపిస్తలేవు. ఇంత లేట్ అంటే ఏమే ఉంది అది ఏం ఉన్నాయా? ఏమయ్యదు అయిపోయినాక ఏమయ్యదు. మిగతా కూడా ఏమయ్యకు. నువ్వు రాలేదు పొద్దు నుంచి
దాంతో కొట్టు ఏం కాదు. నాని కూర్చో, అయిపోయింది కూర్చో. కొబ్బరికాయ కాళ్ళ కాళ్ళనే తిరుగుతున్నా బిడ్డ. కొబ్బరికాయ తీసుకో. గట్టి కొట్టన్నా, తిప్పి తిప్పి కొడితే వాళ్ళు అరుణ్ నువ్వు దాన్ని కుట్టేసి కదా కింద. కొబ్బరికాయ కింద వగలట్లేదా? చేసుకోండి. ఇట్లా నిలబడమండి గోపి, ఇలా కొంతమంది ఇట్లా కొంతమంది. జరిగి దూరం పెట్టి ఏమైనా ఉంటే వేసాను కొట్టు. మా దయచేసి అందరూ మంగళహారతులు పట్టుకొని ఎదురెదురుగా నిలబడండి. అక్కడి నుంచే గణపతికి హారతి చూపించండి దయచేసి. దత్త ఇక్కడ దత్తు పంతులు గారు చూపిస్తున్నారు, అట్లా నిలబడండి, అయిపోతుంది. కొట్టలేదండి కొబ్బరికాయ. గణపతి దగ్గర చూడు, గణపతి దగ్గర అక్కడ ఉంది చూడు. అరుణ్ భాయ్ అంకుల్ అంకుల్ వెనుకుంది చూడు. అంకుల్ అంకుల్ దీనికి పెట్టి కొట్టండి. అక్కడ రాయి కొట్టండి. అంగరంగ వైభవంగా మన కాలనీలో నిర్వహిస్తున్నటువంటి లక్ష్మీనగర్ కాలనీలో నిర్వహిస్తున్నటువంటి గణపతి హవనానికి పెద్దవాళ్ళు, కాలనీ ముఖ్యులు, కాలనీ సభ్యులు, భక్తులు అందరూ కూడా విశేష సంఖ్యలో రావడం చాలా సంతోషకరం. ఇటు కార్యక్రమాలు ఎప్పటికీ జరుగుతూ ఉండాలి, లోక కళ్యాణము జరగాలి, అందరము కలిసిమెలిసి ఉండాలి, ఈ గ్రామాన్ని రక్షించుకోవాలి, ఈ రాష్ట్రాన్ని రక్షించుకోవాలి, ఈ దేశాన్ని రక్షించుకోవాలి. రక్షించుకోవడం అంటే ఏం లేదండి, కన్నులు పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పటికీ ధర్మాన్ని ఆచరిస్తే, ధర్మ కార్యక్రమాలు చేస్తే, ధార్మికమైనటువంటి పనులు చేస్తే, ఒకరికొకరు సహాయం చేస్తే ఇదే చాలా పెద్ద రక్షణ. ఇది గుర్తుపెట్టుకొని అందరము కూడా కలిసిమెలిసి ఉంటూ మన ధర్మాన్ని రక్షణ చేస్తూ, అవసరం ఉన్న వాడికి చేయూతనందిస్తూ, కష్టంలో ఉన్న వాడికి తోడుగా నిలబడుతూ ఇట్లా చేయడం ద్వారా ధర్మం ఎప్పటికీ కూడా నిలబడుతుంది, అధర్మము నశిస్తుంది. ఇలా చేస్తే తద్వారా సువృష్టి అంటే చక్కనైన వర్షాలు పడడము మనకు జరుగుతుంది. అతివృష్టి కాకుండా అనావృష్టి కాకుండా, అంటే ఎక్కువ వర్షాలు పడ్డా కష్టమే, అట్లాగని వర్షాలు లేకున్నా కష్టమే.
అందుకనే ఎక్కువ వర్షాలు పడకుండా, వర్షాలు లేకుండా ఉండకుండా సత్సమయంలో కావలసినప్పుడు కావలసినటువంటి వర్షాన్ని అందజేయాలి. అలాగే రాష్ట్రంలో దేశంలో నివసిస్తున్నటువంటి ప్రజలందరూ కూడా ఎటువంటి ఈతి బాధలు లేకుండా, జార చోర అగ్ని భయములు లేకుండా ఉండాలి. పంటలు పాడి అంతా కూడా సమృద్ధిగా ఉండాలి అంటే ఇటువంటి ధర్మ కార్యక్రమాలు ఎప్పటికీ జరుగుతూ ఉండాలి. ఎంత సంతోషం అనిపించిందంటే మాకు ఇంతమంది జంటలు కూర్చొని కలిసిమెలిసి చేసుకోవడము, నాకు ఇది రాలేదు అని ఒక్క మాట కూడా అనకుండా హోమం చేసినంతసేపు దృష్టితో భక్తితో ఈ యొక్క హోమాన్ని నిర్వహించినందుకు ఈ కాలనీ వాసులందరికీ కూడా ఆ యొక్క వరసిద్ధి వినాయకుడి యొక్క అనుగ్రహము ఎప్పటికీ ఉండాలి. ఇలాగే ఎల్లకాలము దీన్ని ఈ 13 మందిని 30 మందిని చేయాలి, 30 మందిని 100 మంది చేయాలి. ఇట్లా ఇంకా ఇంకా పెంచుకుంటూ వెళుతూ ఈ యొక్క ధర్మ కార్యక్రమాన్నంతా కూడా ఎప్పటికీ కూడా పెద్దగా చేస్తూ ఉండాలి అని ఆ యొక్క వినాయకుడి ఆశీస్సులన్నీ కూడా బ్రాహ్మణ వాక్యము ద్వారా మీకందరికీ అందించడం జరుగుతుంది. బోల గజానన భగవానకి. అక్కడి నుంచే నిలబడ్డ చోట నుంచే గణపతికి మంగళహారతి చూపించవలసిందిగా ప్రార్థన. ఓం సుఖకర్త దుఃఖహర్త వార్త విఘ్నాచే నుర్వి పుర్వి ప్రేమ కృపాచయాచే సర్వాంగే సుందర వృషేందోరాచే కంఠే ధళకే మాల ముక్త బాణాచే జయ దేవ జయ దేవ జయ దేవ జయ దేవ జయ మంగళమూర్తి ఓ శ్రీ మంగళమూర్తి దర్శన మాత్రే మాన స్మరణే మాత్రే మాన కామానా పురతే జయ దేవ జయ దేవ రత్నాకజితారాధు ధడోరి కమర చందనాచే ఓటే కుంకుమగేశర హీరే గడుకా మకుట శోభా శోభార రుణజనతే నో పోరే ధరణి గాగరయా జయ దేవ జయ దేవ జయ దేవ జయ దేవ జయ మంగళమూర్తి ఓ శ్రీ మంగళమూర్తి దర్శన మాత్రే మాన స్మరణే మాత్రే మాన కామానా పురతే జయ దేవ జయ దేవ లంబోదర పీతాంబర ఫణివర వందన సరళాశుండ వక్రతుండ త్రినయన దాత్సావత వర్పాహి సదన సంగాది పావామి గిరవాణి రక్షామి సురవర వందన జయ దేవ జయ దేవ జయ దేవ జయ దేవ జయ మంగళమూర్తి ఓ శ్రీ మంగళమూర్తి దర్శన మాత్రే మాన కరణే మాత్రే మాన కామానా పురతే జయ దేవ జయ దేవ జయ దేవ జయ మంగళమూర్తి ఓ శ్రీ మంగళమూర్తి దర్శన మాత్రే మాన స్మరణే మాత్రే మాన కామానా పురతి జయ దేవ జయ దేవం కరుణావతారం సంసారసారం భగవేంద్రారం సదా వసంతం హృదయారవిందే భవం భవామి జయం నమామి ఆనందకర్పూర మహామంగళ నీరాజమీ పుత్రశిరామి నీరాజనానందరం శుద్ధాజమనీయం వరప్రదామి నమస్కరోమి. అక్కడి నుంచి మంగళార్తిని స్వామికి దీవించేసి మంగళార్తి కింద పెట్టేసేయండి. గజానన భగవానికి అందరూ కూడా అక్షతలు చేతిలో పట్టేసుకోండి. అందరూ అక్షతలు చేతిలో పట్టేసుకోండి. స్టేట్మెంట్ నాయనా అయ్యా భర్త ముందు భార్య వెనక ఉండాలండి. హోమగుండం చుట్టూ కూడా ప్రదక్షిణ చేయాల్సి ఉంటుంది. పీటల వెనుక నుంచి ప్రదక్షిణం చేయండి. పీటలు అలాగే ఉంచండి. పీటల వెనుక నుండి ప్రదక్షిణం చేయండి. ముందు భర్త ఉండాలి, వెనకాల అయ్యా ఇట్లా తిరగాల. అర్థమైంది కదండి అయ్యా? రామాచారి గారు రామాచారి గారు అయ్యా నెమ్మదిగా ప్రదక్షిణం చేయండి. ఓం సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః
धूमकेतुर्गणाध्यक्ष फालचंद्रो गजाननः वक्रतुंड शूर्पकर्णो हेरम्बस्कन्दपूर्वजः षोडशैतानि नामानि यः पठेत् शृणुयादपि विद्यारम्भे विवाहे च प्रवेशे निर्गमे तथा संग्रामे सर्वकार्येषु विघ्नस्तस्य न जायते। అయ్యా అందరూ చెప్పండి నమస్తే గార్హపత్యాయ. గట్టిగా చెప్పాలి నమస్తే. కొద్దిగా దూరం జరగండి. దక్షిణాగ్నయే నమః ఆహవనీయాయ మహావేద్యై నమో నమః కాండద్వయ ఉపపాద్యాయ కర్మ బ్రహ్మ స్వరూపిణే స్వర్గ అపవర్గ రూపాయ యజ్ఞేశాయ నమో నమః యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణు హృషికేశ వాసుదేవ నమోస్తుతే. కొంచెం గ్యాప్ ఎక్కువ ఇచ్చి తిరిగితే తొందరగా తిరిగే అవకాశం ఉంటది. మరీ చాలా మెల్లగా తిరుగుతున్నాము. కొంచెం దూరం ఎక్కువ దూరం నుంచి తిరిగితే తొందరగా తిరగచ్చు. యజ్ఞేశ్వరాయ నమః. ప్రార్థనా పూర్వక నమస్కారాన్ సమర్పయామి. అయ్యా చెప్పండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం హుతాశన యద్ధుతంతు మయా దేవ పరిపూర్ణం తదస్తుతే అనేన మమ సంకల్పిత సహస్రమోదక లక్ష్మీ గణపతి హవన పూర్వక రుద్రహోమేన భగవాన్ సర్వాత్మకః యజ్ఞేశ్వరః సుప్రీణాతు. యజ్ఞేశ్వరార్పణమస్తు. కొంచెం ముందుకు రావాలి. ఇంకా ఇంకొంచెం దూరం అవసరమైతే ఇంకొంచెం దూరం నుంచి కూడా తిరగండి. మూడు ప్రదక్షిణాలు కాగానే ఆ యొక్క అక్షతలు ఇటుకల మీద వేసేయండి. హోమగుండం దగ్గర ఎక్కడైనా ఒక చోట వేసేయండి. మీకు నచ్చిన చోట వేయండి. 3 ప్రదక్షిణాలు కాగానే. जय बोलो गणेश महाराज की जय। 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 गणपति बप्पा मोरया। गणपति बप्पा मोरया। जय बोलो गणेश महाराज की जय। जय जय बोलो गणेश महाराज की जय। जय श्री राम। 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 जय हनुमान। जय हनुमान। जय हनुमान। जय हनुमान। जय हनुमान। जय हनुमान। जय बोलो पवन सुत वीर हनुमान की जय। जय बोलो शंकर महाराज की जय। जय बोलो अम्बा भवानी की जय। जय बोलो विघ्नेश महाराज की जय। जय बोलो गणेश महाराज की जय। जय बोलो गणपति बप्पा की जय। गणपति बप्पा मोरया। గణపతి తలం చెప్పండి. मोरया। ఎవరికి వస్తుంది అడగండి. మొత్తం వరల్డ్ మొత్తం పోతుంది. వరల్డ్ ఎన్ని టెంపుల్స్ అన్ని టెంపుల్ పోతుంది. నా ఉంటాయి దీంట్లో. ఎవరికి వస్తుంది అడగండి.
ముందుకెళ్ళాం లైవ్ వస్తుంది అదే జై జై శ్రీరామ్. అన్న ఇచ్చిన శౌర్య శౌర్య. జై బోలో గణేష్ మహారాజ్ కి. అయ్యా వేసిన తర్వాత అందరూ కూడా దోశలు పట్టండి. చేతిలో కర్చీఫ్ ఫోన్ ఏది లేకుండా చూసుకోండి. దోశలు పట్టండి. చెప్పండి. స్వస్తి శ్రద్ధాం మేధాం యశః ప్రజ్ఞాం విద్యాం బుద్ధిం శ్రియం బలం ఆయుష్యం తేజః ఆరోగ్యం ధనం ధాన్యం పుత్రం పౌత్రం దేహి మే యజ్ఞేశ్వర ఓం నమః ఇది. దోశని లోపల చెప్పి నమస్కారం చేసుకోండి. మగవాళ్ళు మాత్రమే క్రాస్ గా చెవులు పట్టుకోండి. క్రాస్ గా చెవులు పట్టుకొని మనసులో మీ గోత్రము, ఇంటి పేరు, ఇంట్లో వాళ్ళందరి పేరు చెప్పుకొని నమస్కారం చేయండి. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వే జనాః సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు. జాగ్రత్తగా జంటగా వచ్చి చెప్పినప్పుడు మీకు తీర్థము, హోమము యొక్క రక్ష, ఫలము మెల్లగా జాగ్రత్తగా ఒక్క నిమిషం ఆగి ఒక్కొక్క జంట ఇక్కడికి వస్తే హోమము బొట్టు, తీర్థము, మోదక ప్రసాదము, ఫలం ఈ 4 కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. జాగ్రత్తగా వచ్చి ఇక్కడ ప్రతిరోజు ప్రతినిత్యం మీ దగ్గర అర్చన చేయించేటువంటి బ్రాహ్మడికి మీకు సంబంధించినటువంటి యథాశక్తి దక్షిణలు ఇచ్చి ఆయన యొక్క ఆశీర్వచనం స్వీకరించవలసింది. ఆయనకి ఇస్తే సరిపోతుంది, మాకు అందరికీ ఇచ్చినట్టే. కాబట్టి ఆయనకు తాంబూలం ఇచ్చి ఆయనకే నమస్కారం చేసుకోండి. వారి చేతి ద్వారానే బొట్టు పెట్టుకోండి. ఫలము, తీర్థం మేము ఇస్తాం మీకు. జాగ్రత్తగా రండి. ఓం యో వేదాం బ్రహ్మణో వేద అమృతేనావృతాం పురీం తస్మై బ్రహ్మజ బ్రహ్మా చ ఆయుః కీర్తిం ప్రజాదదుః భాగధేజేనైవైనం బ్రాహ్మణ ఆరుషేయ ఉద్ధరేత బ్రాహ్మణో వై సర్వాభిదేవైనం దేవతాభిరుద్ధరతి యావతేర్వై దేవతాస్తాః సర్వా వేదవిద్బ్రాహ్మణేవ సంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిభ్యో దేవే నమస్కుర్యాన్నా శ్రీలంకీర్తయేత ఏవ దేవతా ప్రీణాతి పర్యాప్యానంతరాయాయ సర్వస్తోమోతిరాత్రముత్తమమహద్భవతి సర్వస్యాద్యై సర్వస్య జిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి. శతం దేవ సర్వో వర్ధమాన యజ్ఞవినిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుర్వర్ధయేన వర్ధయంతే తమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. అగ్నే యశస్విన యశసేమర్పణేంద్రావతీమపజితేమిహావః అయం మూర్ధా పరమేష్ఠే సమానానాముత్తమ శ్లోకోऽस्तु. ఆయుర్దా అగ్నే హవిషో జుషాణో ఘృత ప్రతీక ఘృతయో నివేధి ఘృతం వేత్వామృతారగవ్యం పితేవ పుత్రమభిరక్షతాదిమం పశ్యతి పుత్రం పశ్యతి పౌత్రం ప్రజయా పశుభిర్మిథునైర్జాయతే యస్యేవం విదుషోऽగ్నిహోత్రం జగ్మతి యౌజేన దేవం వేద శతమానం భవతి శతాయః పురుషశ్చరేంద్రియ ఆయుష్యేవేంద్రియ
ఇంద్రజే ప్రతిష్టతి. మొదలు కీర్తన ఆశీర్వచనం తర్వాత తీసుకొని చూడు మరి ఎక్కడ చేస్తాం. అయ్యా తీర్థం తీసుకున్న వాళ్ళందరూ వెళ్ళి ముందుగా గణపతి పూజ చేసినప్పుడు కూర్చున్నారు కదా, అక్కడ కూర్చోండి. అక్కడికే మీకు ఆశీర్పూర్వమైనటువంటి అక్షతలు వేయడం జరుగుతుంది. తాంబూలం కూడా అక్కడనే సమర్పించండి. ఒక్క 5 నిమిషాలు వచ్చేస్తుంది. సాయి ఆశీర్వచనం అందుకనే అడిగిన ఫలాలు తెచ్చి కూర్చోవాలి, అందరూ కూర్చోవాలి. చిన్నదే నిమిషంలో అందరినీ పంపించేస్తారు. అక్షతలు వేస్తే మా పని అయినట్టు, మీ పని అయినట్టు. స్కూల్ డ్రెస్ ఉన్నాడు, ఐడి కార్డు సైలెంట్. ఎవరు చెప్పాలి, నేను చెప్తాను. కాయిదా తీగనా अगर अक्षत समानं भवति టిష్యూ దత్తేడు కాలు ముక్కు ఇంకా సాయి సాయి రాజు కాలనీకి వెళ్ళి మాట్లాడుతున్నా. అదే స్టవ్లు లీక్ అవుతున్నాయంట. 2 స్టవ్లు లీక్ అవుతున్నాయి. ఒకసారి రారా వచ్చి సెట్ చేసుకో. సెట్ చేసుకోరా.
जय बोलो गणेश महाराज की जय।